4 సిద్ధం సభలు కంప్లీట్. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో 48 గంటల్లో జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్తున్నారు సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు. నెల రోజుల పాటు కొనసాగే బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు పార్టీ నేతలు. తొలి రోజు సాయంత్రం ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. దీంతో బస్సు యాత్ర సభల్లో జగన్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. రాజకీయ పార్టీ బాసెస్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తారీఖు నుంచి ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 48 గంటల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. 27వ తారీఖున ఇడుపులపాయ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నారు. మొత్తం 21 పార్లమెంట్లో ఈ బస్ యాత్ర జరిగేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 సిద్ధం సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. 4 సిద్ధం సభలు కూడా గ్రాండ్ సక్సెస్ అవడంతో మేమంతా సిద్ధం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నారు. అయితే మొదటి 3 రోజులకి ఇప్పటికే షెడ్యూల్ కూడా వైసీపీ విడుదల చేసింది. దాంట్లో భాగంగానే ఈ నెల 27వ తారీఖున ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. అదే రోజు పొద్దుటూరులో బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించబోతా ఉన్నారు. ఇంకా 28వ తారీఖు అటు నంద్యాల, 29 కర్నూలు, మొత్తం 3 పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ అంతా కూడా వచ్చింది. ముఖ్యంగా మొన్న ఏదైతే 4 సిద్ధం సభలు జరిగినాయో అటు ఏలూరు, విశాఖపట్నం, అనంతపురంతో పాటు ప్రకాశం, ఈ 4 పార్లమెంటు మినహా అన్ని పార్లమెంట్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర జరగబోతా ఉంది. ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర ద్వారా పర్యటనలు చేయాలని భావిస్తా ఉన్నారు. సీఎం అయిన దగ్గర నుంచి పూర్తిగా పాలన పరంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉండడంతో ఇప్పుడు పార్టీ క్యాడర్తో పాటు స్థానిక నాయకత్వంతో వీలైనంత వరకు ఎక్కువ కలవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ 2 సెక్షన్ల కింద జగన్మోహన్ రెడ్డి టూర్ను డివైడ్ చేశారు. మార్నింగ్ సెక్షన్ అంతా కూడా స్థానిక నాయకులు, వివిధ వర్గాల ప్రజలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మమేకం అవబోతా ఉన్నారు. మధ్యాహ్నం సెక్షన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలు ఉంటాయి. అయితే ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పాలన చేసింది, ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ విధంగా అమలు పరిచింది, వచ్చే ఎన్నికల్లో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే అంశాలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించబోతా ఉన్నారు. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేశాము, 99% హామీలు అమలు చేశామని వైసీపీ చెప్తా ఉంది. దీంట్లో భాగంగానే ఇవన్నీ ఆ ప్రజల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లబోతా ఉన్నారు. ముఖ్యంగా ఆ సిద్ధం సభలతో అటు కార్యకర్తలందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓ జోష్లోకి తీసుకొచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో అటు క్యాడర్ని, పార్టీ నాయకుల్ని జోష్లోకి తీసుకురావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. మొన్నటి వరకు కూడా ఆ ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరుగుతాయని చెప్పి దానికి సంబంధించి ప్లాన్ ని రూపొందించుకున్నారు. ఈసారి 4th ఫేజ్ కి వెళ్లడంతో ప్లాన్ ని దానికి తగ్గట్టు మార్చుకున్నారని చెప్పి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొదటి 21 పార్లమెంట్ల ద్వారా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేపడతారు. తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాల పర్యటన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగంగా విపక్షాలన్నీ కూడా అధికార పార్టీ పైన అటాకింగ్ చేస్తా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే సింగిల్ గా వస్తుందని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మరోవైపు స్టార్ క్యాంపెయిన్లలో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలతో పాటు గెలుపు బాధ్యతలన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు ప్రజలైన సీఎం జగన్మోహన్ రెడ్డి పదే బహిరంగ సభల్లో కూడా చెప్తా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా ఈ రాబోయే 50 రోజుల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, బస్ యాత్ర ద్వారా ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏ విధంగా వేయించుకోవాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమికి ధీటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు కూడా రూపొందించుకున్నారని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఈ నెల 27వ తారీఖు ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. మొత్తం
అటు వివిధ వర్గాల ప్రజల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి ఈ 5 ఏళ్లలో పాలన ఏ విధంగా జరిగింది, ఇంకా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎటువంటి పథకాలు ప్రజలకు ఇవ్వాలనే అంశాలపై నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఇలా ఓవరాల్ గా ప్రజల నుంచి కొన్ని రోజుల పాటు ఫీడ్బ్యాక్ తీసుకున్న అనంతరం మేనిఫెస్టోను ప్రకటించాలని వైసీపీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే గత నెల రోజుల నుంచి మేనిఫెస్టోకి సంబంధించి వైసీపీ అధిష్టానం వర్కౌట్ చేస్తా ఉంది. వివిధ వర్గాల ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి, మేనిఫెస్టోను ప్రజలకు ఉపయోగకరంగా ఏ విధంగా తీర్చిదిద్దాలన్న దానిపైన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంగా చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈసారి మేనిఫెస్టోలో కూడా యువత, కార్మికులు, మహిళలకు పెద్దపీట వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఒకవైపు మేనిఫెస్టోతో పాటు ఎన్నికల ప్రచార బాధ్యతలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. దాంట్లో భాగంగానే ఈ నెల 27వ తారీఖు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర స్టార్ట్ కాబోతా ఉంది. జాన్సీ. రైట్, థ్యాంక్ యూ వినయ్.